గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మాది కొత్తపట్నమే. నా పేరు అన్సార్ బేగం. 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాగా. తర్వాత రజనీ, నేను, మేము అందరము బస్కి వెళ్ళి HCMలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత డిగ్రీ బీకామ్ శర్మ కాలేజీలో చేశాము. రజనీ, నేను ఇద్దరం కలిసే చేస్తుండేవాళ్ళం. తర్వాత విడిపోయాము. తర్వాత మైనంపాడు ఆమె మ్యారేజ్ చేసుకుంది. నేను మైనంపాడు వెళ్ళిపోయి ట్రైనింగ్ చేసుకుంటాను, టీచర్ ట్రైనింగ్. తర్వాత మ్యారేజ్, పిల్లలు. 2000లో పోస్టు పీసీపల్లి మండలం ఫస్ట్ అపాయింట్మెంట్ అనమాట. తర్వాత టంగుటూరు మండలం వచ్చాను. అక్కడ ఒక 5 ఏళ్ళు చేశాను. అక్కడి నుంచి సింగరాయకొండ ఈదుగుమిట్ట చేసి రిటైర్ అయ్యాను. 2000లో రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు, 3 అబ్బాయిలే. 2 అబ్బాయిలకి చేశాను, ఇంకో అబ్బాయి ఉన్నాడు పెళ్ళికి. నా పేరు వరలక్ష్మి. నేను కొత్తపట్నంలో ఇక్కడ 10th క్లాస్ దాకా చదువుకున్నాను. హిందీ ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేశాను, కానీ జాబ్ ఏం చేయలేదు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, ఇంకా రొటీన్ అయిపోయింది.
తర్వాత 10 ఇయర్స్కి గుంటూరు వెళ్ళిపోయా, పిల్లల చదువుల కోసం గుంటూరు వెళ్ళాను. ఇంకా అక్కడే స్థిరపడిపోయినా. ఇంకంతే రొటీన్ ఫ్యామిలీ. ఇద్దరు అబ్బాయిలు నాకు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశా, 2 అమెరికాలోనే ఉన్నారు. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పెళ్ళి అయిపోయింది, కెనడాలో ఉన్నాడు. ఇంకొక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఇంకా మ్యారేజ్ చేయాలి, ఇప్పుడు ఇంకా చేయలేదు, చేస్తా అంతే. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాను. అదే 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాము. ఇంటర్ ఏమో హెచ్ఎం గర్ల్స్ హై స్కూల్లో కాలేజీలో చదివాను. డిగ్రీ కాలేజీ అన్సార్ బేగం, నేను శర్మ కాలేజీలో చేశాము. తర్వాత హిందీ ప్రవీణ కూడా పాస్ అయ్యా నేను, కానీ ఉద్యోగం మాత్రం చేయలేదు. అదే డిగ్రీ అయిపోగానే 1 ఇయర్కి మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. నాకు కూడా 2 అమ్మాయిలు. ఆ పెద్దమ్మాయి 2 ఇంజనీర్లే. ఒక పెద్దమ్మాయి యూఎస్లో ఉంది, చిన్నమ్మాయి ఏమో జర్మనీలో ఉన్నారు. అందరూ మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాదెండ్ల సంగమేశ్వరరావు, మా అల్లూరు. నేను ఇక్కడ 10th తర్వాత శర్మ కాలేజీలో డిగ్రీ చేశాను. తర్వాత ఆడిటర్ ఫరంలో జాబ్ చేస్తున్నాను. 2 పిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయికి చెయ్యాలి మ్యారేజ్. నా పేరు మురారశెట్టి కళ్యాణి. నేను ఇక్కడ 9th క్లాస్ వరకే చదివాను. కానీ గోనుగుండ సుబ్బారావు ఉండి 9th క్లాస్ అయినా పర్వాలేదమ్మా, మన బ్యాచ్ అందరం కలుస్తున్నాము, వస్తావా అని అడిగారు. సరే అయితే నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మంచిదే అని చెప్పన్నాను. అందుకే 9thలోనే మ్యారేజ్ అయిపోయిందండి. నాకు 3 అబ్బాయిలు, 2 హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. పెద్ద కొడుకు, కోడలు 2 జాబు. 3వ కొడుకు, 3వ కోడలు జాబు. ఇంట్లో 2వ వాళ్ళు బిజినెస్. ఇంకా మా వారి ఎల్ఐసి ఏజెంటు. మెయిన్ టంగుటూరులోనే ఫ్యామిలీ. నేను హౌస్ వైఫ్ను. అది ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటాను. మేము 10th వరకు చదివాము, అల్లూరు నుంచి వచ్చేది రోజు. మళ్ళీ తర్వాత డిగ్రీ శర్మ కాలేజీలో చదివాము. తర్వాత 20 ఇయర్స్ ఎస్వి యూనివర్సిటీలో పనిచేశాను. తర్వాత ఇంకా పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నాం. నా పేరు దర్శనమ్మ, నేను హౌస్ వైఫ్ని. నేను ఇక్కడ కొత్తపల్లిలో ఉన్నాను. 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. అందరూ హ్యాపీ అని అనుకుంటున్నా. ఇన్నాళ్ళకి కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను పూర్ణి మల్లికార్జునరావు. నేను 10th వరకు ఇక్కడే చదివాను. 10th ఫెయిల్ అయ్యా 2 మార్కుల్లో. కానీ సప్లిమెంటరీ రాసినా కూడా పాస్ కాలేదు. అంతలాగే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక నాకు మ్యారేజ్ చేశారు. నాకు 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అమ్మాయిలు కూడా అందరికీ మ్యారేజ్ అయిపోయింది. 2 మనవడికి మనవరాలకి మ్యారేజ్లు కూడా అయిపోయినాయి. మా కొడుక్కి ఆక్వా ఫార్మర్, 2వ అబ్బాయి ఎలక్ట్రీషియన్. అంటే మోటార్లు వైండింగ్ చేయటం, మోటార్లు అమ్మటం, షాపు ఒకటి పెట్టాం. నా ఆరోగ్య పరిస్థితి రీత్యా నేను ఇక్కడ బిల్డింగ్ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. నెలకు 13,000 జీతం వస్తుంది. నాది కథ. నమస్కారం అందరికీ నమస్కారం అండి. 50 ఏళ్ళ తర్వాత మనం అందరం ఇక్కడ కలవటం చాలా సంతోషదగ్గ విషయం. ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు బడితె వెంకటరమణయ్య. మాది ఊరే స్థానికంగా. నేను ఎలిమెంటరీ స్కూలు ఇక్కడే చేశాను. మన శ్రీనివాసరావు, శివుకుల శ్రీనివాసరావు మన మధ్య లేరు. వాళ్ళ నాన్న దగ్గర శిష్యరకం చేశాను. ఆయన దగ్గర 5 వరకు అక్కడే చదవటం, తర్వాత హై స్కూల్కు రావటం ఇవన్నీ జరిగింది. హై స్కూల్లో చదవటం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా ఇంటర్ వచ్చేసి శర్మ కాలేజీలో చేశాను. శర్మ కాలేజీలో చేస్తూ ఉన్నప్పుడే బిఎస్ఎన్ఎల్లో జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయటం, అట్లా స్టెప్పుగా మారటం జరిగింది. నిజంగా ఈరోజు మనం అందరం కలుస్తున్నామంటే ఎంతో ఆనందించవలసిన విషయం. మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదో కూడా తెలియని సందర్భం. అందుకని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నేను పేరం రామకోటేశ్వరరావుని. మాది అల్లూరు.
నేను ఇక్కడ 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత నాగార్జున యూనివర్సిటీ MA, ఆ తర్వాత హైయర్ స్టడీస్కి హైదరాబాద్ వెళ్ళిపోవటం జరిగింది. నేను జాయింట్ కమిషనర్గా రిటైర్ అయ్యాను మొన్న. ఇప్పుడున్న కలెక్టర్ గారు మేము కలిసి చేసాము జాబ్ కూడా. మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందరినీ చూసినందుకు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బ్రహ్మయ్య, నాది మోటమాల. నేను 6th నుంచి 10th దాకా ఇక్కడే చదువుకున్నాను. దాని తర్వాత బయటకు వెళ్ళిపోయాను. నేను 83లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్మెంట్ అయ్యాను లేటెస్ట్గా. ఈరోజు మనందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక బాబు, పాప. మా బాబు స్వీడన్లో సాఫ్ట్వేరు, మా పాప ఒంగోలులో డెంటల్ డాక్టరు. ఇది నాది. ఓకే, థ్యాంక్ యూ. మాది పాదర్తి. 4th నుంచి ఇక్కడ చదివాను. నాకు 4th, 5th క్లాస్మేట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. కాటా సుబ్బారావు కానీ, బడిదల రమణయ్య, దొరసాని మేడం కూడా మీరు నాకు 4th, 5thలో క్లాస్మేట్. తర్వాత 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. అన్సారీ బేగం కూడా అందరూ ఇప్పుడు ఫేసులు గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. పేరు చెబితే కానీ పేర్లన్నీ మైండ్లో ఉన్నాయి, కానీ మనిషిని పోల్చుకోలేకుండా ఉన్నాం. ఆ తర్వాత నేను దాదాపు 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఫైనల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేశాను. చివరిసారిగా ఒంగోలు రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ రీజనల్ హెడ్గా పనిచేసి రిటైర్ అయ్యాను 2023 మేలో. ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులోనే ఆడిట్ సెక్షన్లో ఒక 3 years చేశాను. అది కూడా లాస్ట్ మార్చికి అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రీ. నేనైతే కొత్తపట్నం అంటే పాదత మా ఊరు కాబట్టి ఎక్కువగా వెళ్తూ ఉంటాను. మా ఫాదర్ ఇంకా 96 years ఇంకా అలైవ్, బాగానే ఉన్నారు. కొత్తపట్నం వచ్చినప్పుడల్లా ఎవరేమైనా కలవటం కానీ, లేకపోతే ఎవరైతే ఇక్కడ నాకు కాటా సుబ్బారావు, సుధాకర్ ఇంటికి వెళ్ళి వాడు అక్కడ కనిపిస్తే అక్కడ కూర్చోవడం, కాసేపు మాట్లాడటం. తర్వాత తటికమల రామయ్య నా క్లోజ్ ఫ్రెండ్, నా బెంచ్ మెట్టు. తటికమల రామయ్య కానీ, ఇటు కలికి సుబ్బారెడ్డి, మేమందరం 6th నుంచి కూడా ఒకే బెంచ్ మీద కూర్చున్నాం. అందరితో టచ్లో ఉన్నాను, తెలిసిన వాళ్ళతో. ఇన్ని సంవత్సరాలు 10th క్లాస్ అయిన తర్వాత దూరంగా వెళ్ళి ఎక్కడ చేరేమో, ఎక్కడ సెటిల్ అయ్యామో, ఏమేమి జరిగిందో మనకెవరికి తెలీదు. 40 years తర్వాత మళ్ళీ ఒక రూఫ్ కిందగా తీసుకొచ్చినటువంటి ముఖ్య కారకుడు ఆయన గోండూరు సుబ్బారావు, దాన్ని కార్యరూపం దాల్చినటువంటి రామారావు. వీళ్ళు చాలా అంటే ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంతమందిని ఇన్ని చోట్ల నుంచి తీసుకొచ్చి ఒక చోటకు తీసుకురావడం చాలా కష్టం. బాబు నాకు వల్ల కాదు, నేను రామారావు మీరు చేస్తే చేయండి, ఐ విల్ సపోర్ట్, అంతేగాని ఇవన్నీ గ్యాదర్ చేయటం ఇవన్నీ నా వల్ల కాదని చెప్పాను. వీళ్ళే పాపం కష్టపడి చివరి వరకు సక్సెస్ఫుల్గా చేశారని అనుకుంటాను. నా పేరు కాటా సుబ్బారావు అండి. మాది ఇక్కడే మన రంగాయపాలెం, కొత్తపట్నం ఒకటి రంగాయపాలెం. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ 5th క్లాస్ వరకు రాధాకృష్ణమూర్తి గారు మాస్టర్ దగ్గర చదివాము. అక్కడి నుంచి 6thలోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము. 6th నుంచి 10th దాకా ఇక్కడే చదివాము. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చేరా శర్మ కాలేజీలో చేస్తే మా నాన్న చనిపోయాడు. అప్పుడు మా అమ్మ ఆల్రెడీ ఎప్పుడో చనిపోయింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఇక చదవలేమని చెప్పేసి ఆపేసి టొబాకో బోర్డులో చేరా. ఇక్కడే ఈ టొబాకో బోర్డులో 36 సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఏమో నా ఫీల్డ్లోనే ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అబ్బాయికి నెల్లూరులో చేశాను, ఒక అబ్బాయి చీరాలో చేశాను. అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకు ఒక 2 పిల్లలు. నేను ఇక్కడ త్రాగుంట దగ్గర సొంతంగా ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మూర్తి, పర్వతం శ్రీరామచంద్రమూర్తి. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మంచికలపాటి విశ్వనాథం గారు హెడ్ మాస్టరు, వాళ్ళ మేనల్లుడిని. కానీ గమ్మత్ ఏంటంటే మాస్టర్ మేనల్లుడిగానే పరిచయం చేస్తే కొంతమంది ఆహా అంటున్నారు, కానీ నేను మీ అందరి క్లాస్ పీపుల్ లీడర్ని. ఫస్ట్ టైం నేను 10th క్లాస్ అవ్వడానికి మాత్రమే జెడ్పీ స్కూల్కి వచ్చాను ఇక్కడికి.
అంత క్రితం దాకా గుంటూరు జిల్లా రేపల్లెలో 9th క్లాస్ దాకా చదివాను. అయితే అక్కడ నా ప్రోగ్రెస్ చూసి మా అమ్మ భయపడిపోయింది. ఇక 10th క్లాస్ పాస్ అవ్వడం కష్టం అని చెప్పి వాళ్ళ తమ్ముడి దగ్గరికి అని చెప్పి ఇక్కడ మావయ్య దగ్గరికి పంపించింది. అయితే అలా వచ్చి నాకు మన గోనుగుంట సుబ్బారావు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్, తర్వాత మన ప్రకాష్ రావు, వీళ్ళు తర్వాత కూడా నాకు మంచి ఫ్రెండ్గా కొనసాగారు. అయితే ఆ తర్వాత నేను గుంటూరులో హిందూ కాలేజ్, టీజీబీఎస్ కాలేజీలో చదివి అక్కడి నుంచి ఈనాడులో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను 1986లో. ఆ తర్వాత అక్కడే 36 years పాటు ఈనాడు హైదరాబాద్లోనే పనిచేసి సీనియర్ అసోసియేట్ ఎడిటర్గా, ఈనాడు ఎడిటోరియల్ రైటర్గా, పుణ్యభూమి అనే ఒక కాలం వస్తుంది ఆ కాలమిస్ట్గా, ఇంకా చెప్పాలి అంటే రామోజీరావు అన్న పేరుతో ఈనాడులో వచ్చే ఏ అక్షరం అయినా నేను రాసిందే. అదేవిధంగా ఆయన స్పీచ్ ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా నేను రాసిందే. అంత చనువుగా, అంటే చాలామందికి రామోజీరావు మాకు తెలుసు అంటారు, కానీ మీ అందరి స్నేహితుడిగా నేను చెప్పగలిగేది ఏంటంటే నేను రామోజీరావుకి తెలుసు. ఆయన అంటారనమాట, ఐఎమ్ యువర్ ఫాదర్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి. అంతగా ఇదైనా ఆయన మొన్న మధ్యనే ఒక 1.5 years బ్యాక్ కాల్ అని చేశారు. బట్ ఈవెన్ నౌ ఇప్పటికీ ఈనాడంటే నాది, నా మాతృ సంస్థ అది, ఆ అనుబంధం అలాగే ఉంది. తర్వాత ఈనాడులో పనిచేస్తున్నప్పుడు సరే సహజం కదా, మనం అంతా 16వ ఏట స్కూల్లో కలిసాం. మళ్ళీ ఇప్పుడు అదే స్కూల్లో 61 దాటినేమో కూడా అందరికీ మళ్ళీ కలిసాం. నాకు 2 పిల్లలు, 2 పిల్లల్లో పెద్ద అబ్బాయికి పెళ్ళయింది. పెద్ద అబ్బాయి ఐర్లాండ్లో పనిచేస్తున్నాడు. రెండో వాడేమో నా దగ్గరే ఉంటున్నాడు. వాడు మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఆల్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీకన్నా ఒక 1 year జూనియర్ని. అయితే నన్ను ఇక్కడికి మీరు, మా ఫాదర్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చేశారు, మంచికలపాటి విశ్వనాథరావు గారని మీ అందరికీ తెలుసు. కొంతమంది మా ఫాదర్ దగ్గర ట్యూషన్ కూడా చదివారు. నేను ప్రస్తుతం మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జరుగుమల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఇక్కడి నుంచి మా ఫాదరు ట్రాన్స్ఫర్ అయ్యి తెల్లబాడు జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తూ చనిపోయారు 1981లో. నాకు అప్పుడు నేను ఇంటర్మీడియట్ జస్ట్ అయిపోయింది. తర్వాత నాకు ఇన్ సర్వీస్లో ఉన్న పిల్లలకి ఉద్యోగం వస్తుంది అనే దాంట్లో నాకు అప్పుడు జాబ్ ఇచ్చారు జడ్పీలో. ఇంకా అట్లా ప్రమోషన్స్ మీద ఈరోజు ఎండిఓగా అయ్యాను. నేను రేపు ఆగస్టులో రిటైర్ అవుతున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ బెంగళూరులో. చిన్నమ్మాయి మొన్న ఎంబీబీఎస్ అయిపోయి ఎండి కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు ఎండిగా కుప్పంలో చదువుతుంది. మా మిసెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆవిడ నా దగ్గరే పనిచేస్తుంది మండల పరిషత్లోని. నేను నిజంగా ఈ అకేషన్ని ఏర్పాటు చేయటం అంటే చాలా, ఇంత 50 ఏళ్ల తర్వాత మీ అందరినీ ఒక వేదిక మీద తీసుకొని రావడానికి ప్రయత్నం చేసిన. నాకు ఎప్పుడు మన గోనుగుంట సుబ్బారావు బాగా టచ్లో ఉంటాడు, అంటే ఒంగోలులో అవుపడుతుంటారు. అండి, నా పేరు రాజశేఖర్. అంటే నా పేరు మీకు ఎవరికి తెలియకపోయినా రాధాకృష్ణమూర్తి గారి 3వ అబ్బాయి నేను. అంటే మొదట ఆయన రావాల్సింది, ఆయన తిరుపతి లేని కారణంగా నన్ను బలవంతంగా ఇక్కడికి పంపించారు. మొదట ఆయన ఇక్కడే ఉంటారు, 2 ఆయన బెంగళూరులో ఉన్నారు, 3 ఆయన నేను ఒంగోలులో ఉంటున్నాను. అందరికీ పిల్లలు. నాన్నగారు 2015లో చనిపోయారు. అక్కడి నుంచి ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటున్నాం. నాకు 2 పిల్లలు. పెద్ద ఆయనకు ఒక అబ్బాయి, 2 ఆయనకు ఒక అబ్బాయి. నాకు 2 పిల్లలు. అందరూ చదువులోనే ఉన్నారు ప్రస్తుతానికి. పెద్ద వాళ్ళ అబ్బాయి అయితే సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నారు. అది మీకు అంతవరకే చెప్పగలను. నేను బహుశా మీ ఎవరికి బహుశా నన్ను ఐడెంటిఫై చేయగలరు. సారు చంద్రశేఖర్ సారు, ఇప్పుడు ఇంత మాట్లాడుకున్న తర్వాత చంద్రశేఖర్ సార్ గురించి ముందు నరిజల వెంకటేశ్వర గారి గురించి చెప్పాలి. ఈ స్కూల్ అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ ఎట్లానో, ఈ స్కూల్ అంటే నరిజల వెంకటేశ్వర గారి పేరు అలా చెప్పాలి. బహుశా ఏది మర్చిపోయినా ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన గేట్ వేసి గేటు ముందు నిలబడ్డా ఇంత హైట్ ఉన్నా ఎంత గడగడలు ఇచ్చాడో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత 2 పంచకట్లు, మా నాన్న కూడా చాలామందికి ఐడెంటిఫై అయి ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్కి అందువల్ల నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నరజర్ల చంద్రశేఖరరావు.
సో నరజర్లు అంటే నాకు తెలుసు, మీ అందరికీ నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కీర్తిశేషులు వెంకటేశ్వర గారి పెద్ద అబ్బాయిని. నాకు 3-4 తప్ప ఎవ్వరు గుర్తులేరు. నేను ఈ ఊరు 67లో వచ్చాం, 67 మేలో వచ్చాం ఈ గ్రామానికి. నాన్నగారు ప్రమోషన్ మీద వచ్చారు. 71 బ్యాచ్ 10th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను గుంటూరు జిల్లాకు వెళ్ళిపోయాను చదువుకోవడానికి. సో ఆ బ్యాచ్లో నేను ఇక్కడ లేని టైంలో మీరు ప్రాసెస్లో ఉన్నారు అప్పుడు. అందువల్ల నాకు అందరూ తెలియదు, కానీ ఊళ్ళో చాలా రోజులు ఉండటం వల్ల కొద్దిమంది నాకు పరిచయం గుర్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను బేసిక్గా టీచర్ని. దాదాపు రైల్వే ట్రాక్ యువతలే స్కూల్ అసిస్టెంట్ వరకు ఇక్కడే పనిచేశాను, ఈ ఏరియాలోనే. ప్రమోషన్ మీద అల్లూరు వెళ్ళాను. అల్లూరులో ఒక 14 సంవత్సరాలు పనిచేశాను, హెచ్ఎంగా పనిచేశాను. అక్కడి నుంచి ప్రమోషన్ మీద సిఎస్పురం వెళ్ళాను, మళ్ళీ ఎంఈఓగా. సో ఎస్ఎన్ పాడులో ఎంఈఓగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. సో 70s, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సీనియర్ నేనేమో పెద్దండి. మేడా వాళ్ళ అమ్మాయి కదమ్మా మీరు? మా బజార్ కదా, అందుకని గుర్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి తెలుసు కనుక. అవును, బాగున్నారమ్మ అంతా. నాకు 2 అమ్మాయిలు, 4 మనవరాళ్ళు. మా అదృష్టం ఏంటంటే, టీచర్ అదృష్టం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఓ బ్యాంక్ వెళ్ళండి, ఓ రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఓ బస్ స్టాండ్కి వెళ్ళండి, ఒక హాస్పిటల్కి వెళ్ళండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ఎవడో ఒకడు ఉంటాడు మా స్టూడెంట్. సార్ నమస్కారం అండి, గుర్తున్నాను, పలానా బ్యాచ్ అని చెప్తాడు, ఆయన చెప్తాడు. ఆ తర్వాత ఏ పని వచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఆయన ఆ పని చేసి పెడతాడు. హైదరాబాద్ వెళ్ళినా, నాకు ఏ టౌన్లోకి వెళ్ళినా మా నాన్నగారి స్టూడెంట్ ఒకడు కనపడతాడు నాకు ఖచ్చితంగా. ఆయన గుర్తు చేస్తూ మా కార్యక్రమాలని చేసి పెట్టేవారు. అంటే ఒక టీచర్ చక్కగా కష్టపడి పిల్లల మనసుల్లో గుర్తుండిపోయేలా చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం, అంతే. అందరూ గుర్తుపెట్టుకుని, వెంకటేశ్వర్లు గారు ఎప్పుడూ గుర్తుంటాడు. వెంకటేశ్వర్లు గారి అబ్బాయి చంద్రశేఖర్ గుర్తుండకపోవచ్చు, కానీ ఆయన గుర్తుపెట్టుకుని మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు 2-3 పనులు ఉన్నాయి, కానీ సుబ్బారావు గారికి మాట ఇచ్చాను ఖచ్చితంగా వస్తానని. మాట తప్పకూడదు, నాన్నగారి కోసమైనా వెళ్ళాలనే ఉద్దేశంతోనే వచ్చాను. సంతోషంగా ఏం లేదు, ఎంతసేపు ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు, చాలా సంతోషంగానే ఉంటాను. అది అల్లూరు, రోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుండేవాళ్ళం. 10th క్లాస్ మా నాన్న కూడా ఇక్కడే కొత్తపట్నం మూటుమాల 10th టీచర్గా చేసి రిటైర్ అయినారు. తర్వాత 10th క్లాస్లో ట్యూషన్ చేయడానికి ఇక్కడ కూడా ఉండేవాళ్ళం. ఒక 6 నెలలు ఉన్నాం. రాధాకృష్ణమూర్తి మాస్టర్ వాళ్ళ ఇంటి ఎదురు, సోషల్ లక్ష్మీ మాస్టరు వాళ్ళ ఇంటి ఎదురు హౌస్లోనే ఉంటుండేవాళ్ళం. తర్వాత ఇంటరు ఒంగోలు శర్మ కాలేజ్ చదివాను. తర్వాత మ్యారేజ్ అయింది. మా వారు డాక్టరేట్ ఇన్ అగ్రికల్చర్. నాకు 2 పిల్లలు, అమ్మాయిలు. ఒక అమ్మాయి హోమియోపతి డాక్టరు, ఒక అమ్మాయి ఎంటెక్ చేసి జర్మనీలో ఉంది. 2 మనవరాళ్ళు, ఒక మనవడు. తర్వాత ఈ పార్టీ అందరు చేసుకుంటుంటే అబ్బా మనకు కూడా చేస్తే బాగుండు అని చాలా అనుకునేదాన్ని. ఈలోపు అందింది వార్త. దీనికోసం ఎంతో కృషి చేస్తుంటారు శనవరపు రామారావు, ఈ సుబ్బారావు అని వీళ్ళందరూ. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఈ కొత్తపట్నం, అల్లూరు నేను మర్చిపోలేను అంతా. నేను 9th వరకు ఇక్కడ చదువుకున్నాను. నా పేరు నిర్మల, అల్లూరు. నాకు 2 పిల్లలు, ఓ పాప ఒక బాబు. బాబుకి మ్యారేజ్ అయిపోయింది. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పాపేమో అమెరికాలో ఉంది, బాబు ఏమో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఇంకేముంది, మేమేమో సింగరాయకొండలో ఉంటాము. మా వారు ఆర్టీసీలో జాబ్ చేస్తున్నారు. అంతా బాగున్నాం. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు సంతోషం. నేను కలికి సుబ్బారెడ్డి, అల్లూరు మాది. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఒంగోలు శర్మ కాలేజీలో ఇంటర్ చదివాను. నెక్స్ట్ బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ కోర్స్ ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు.
నేను ఫస్ట్ అప్లై చేశాను. దాంట్లో అల్లూరులో డిస్పెన్సరీ ఉంది, కొత్తపట్నంలో డిస్పెన్సరీ ఉంది. కానీ ఆయుర్వేదిక్ కోర్స్ ఉందని నేను అప్లై చేసేటప్పటికి నాకు తెలియదు. వేరే డాక్టర్ అల్లూరులో జాలయ్య గారు అనే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటే వాళ్ళ అబ్బాయి చెప్పాడు, బిఏఎంఎస్ అని ఆయుర్వేదిక్ కోర్స్ ఉంది, 6 సంవత్సరాలు మనకి అప్లై చేసేటది చెయ్యని. ఇద్దరం చేసాము, సీట్ వచ్చింది. విజయవాడ డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, దాంట్లో బిఏఎంఎస్ చేశాను. 87లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ నెల్లూరు జిల్లా మడమనూరు అనే ఊళ్ళో చేశాను. నెక్స్ట్ మేదరమిట్ల దగ్గర బొడ్డువానిపాలెం 11 సంవత్సరాలు అక్కడ చేశాను. నెక్స్ట్ కొత్తపట్నంలో చేశాను. కొత్తపట్నంలో 2006 నుంచి 11 వరకు కొత్తపట్నం ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చేశాను. ఇక్కడి నుంచి జరుగుమల్లిలో చేశాను. నెక్స్ట్ జరుగుమల్లి నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లా 10 years చేశాను. మొత్తం 38 years సర్వీస్ చేసి జూలై 24లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. నా పేరు ప్రకాష్ రావు. అది నేటివ్ తెనాలి దగ్గర కొలకలూరు అండి. నేను 7th క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత తెనాలిలో విఎస్ఆర్ కాలేజ్ చదివాను. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ వర్క్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయ్యాను. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, చిన్న అబ్బాయి పీజీ ఫైనల్ ఇయర్ ఎన్ఆర్ఐలో చేస్తున్నాడు. అంతా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం భాస్కర్ రావు, మాది ఆకులల్లూరు. నేను ఇక్కడ 6వ తరగతి 7, 8లో డిస్కంటిన్యూ చేసుకున్నాను. డిస్కంటిన్యూ తీసుకొని చేసేటప్పుడు సర్టిఫికేట్ కోసం వచ్చి మన హెచ్ఎండి ఆఫీస్ ముందు నిలబడినప్పుడు మన అన్సార్ బేగం గారు జట్టి సత్యవతి గారు ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏంటి భాస్కర్ ఇక్కడ ఉన్నామంటే, మేడం ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని టీసీ తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాను అని చెప్పాను. అంటే వాళ్ళు వద్దు ఉండని చెప్పి వాళ్ళు కూడా చేశారు. సరే అట్లా అయిపోతే నేను అది వెళ్తూ కొంత రైల్వేలో అప్లై చేసుకున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్లై చేస్తే క్లాస్ 4 ఎంప్లాయీగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ద్రోణాచలంలో అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఒక 10 years ఉన్నాను. తర్వాత ప్రమోషన్కు ఇంకా హయ్యర్ ప్రమోషన్కి పోవాలంటే మినిమం 10th క్లాస్ అయినా ఉండాలని చెప్పి వాళ్ళ ఆఫీసర్స్ చెప్పారు. సరే ఎట్లా అని నేను ఆలోచించుకుంటూ రేయనక పొగలనక కష్టపడి డ్యూటీ చేస్తూ 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకొని నేను దేవుని దేవల మంచి లోకో పైలట్గా, రాజధాని లోకో పైలట్గా నేను రిటైర్డ్ అయినాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. తర్వాత చిన్న ఈ మధ్య సందర్భంగా ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. మా రాధాకృష్ణ సారు సన్ను వచ్చిన్నారు కదా ఇక్కడ, ఆ రాధాకృష్ణ సార్ కూడా చెప్పినారు, బాబు నాకు 3 పిల్లలు, నా పిల్లలతో పాటు నువ్వు ఉండు, వాళ్ళతో పాటు ఉండు, నేను చదువుకో, నేను చదివిస్తాను అన్నాడు. చాలా పూర్తి చేశాడు సార్. సర్టిఫికేట్ రాయలేదు చాలా, నేను బతిలాడి తీసుకున్నాను. అంత మహానుభావుడు ఆయన, అజానుభావుడు ఆయన. క్లాస్లోకి వస్తున్నట్టే మాకు దడ అంత ఇది ఉండేది. ఆ దేవుని దేవల్ల మీ అందరూ రాసి మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకున్నామంటే ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూడాలని నేను అనంతపురం డిస్టిక్ గుంటకల్లో ఉంటున్నాను. అక్కడి నుంచి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా మా సోదరుడు ఆఫీసర్, ఆయన చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి ఇచ్చిన అవకాశం ఇచ్చినా వందండి. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ మా నాన్నగారు బంచికలపాటి విశ్వనాథరావు గారండి. ఈ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. అప్పుడు నేను ఒంగోలు చదువుకుంటూ ఉండేదాన్ని. అలా ఈ స్కూల్తో మాకు పరిచయం. ఇక్కడ 3 సంవత్సరాల దాకా మేము ఉన్నాము. మా తమ్ముడు కూడా ఈ స్కూల్లోనే చదివాడు 10th క్లాస్ దాకా. తర్వాత ఇక్కడ ఎండిఓ ఆఫీసులో కూడా ఇక్కడ వర్క్ చేశారు. నేను మాత్రం ఇక్కడ ఉండంగా చదువుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి. నా పేరు శనగవరపు రామారావు. నేను 7th క్లాస్లోనే చేరాను ఇక్కడ. నా 7th క్లాస్లో చేరి 10th వరకు చదివాను మీ అందరితో కలిసి. 7th క్లాస్లో నాకు ఫస్ట్ గుర్తున్న మాస్టర్ రాధాకృష్ణమూర్తి మాస్టర్ గారు. మ్యాథ్స్కి వచ్చేవారు నాకు తెలిసినంతవరకు. ఆ తర్వాత చాలా మన గోనగుంట సుబ్బారావు గారు పరిచయం చేసేటప్పుడు పొడవుగా ఉంటారా మాస్టర్, ఎర్రగా ఉండేవా మాస్టర్ అని చెప్తూ ఉండేవాళ్ళు. రాధాకృష్ణమూర్తి గారు తెలుసు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి 8th క్లాస్లో వచ్చేటప్పటికి ఎల్వి సుబ్బయ్య మాస్టర్ గారు ఉండేవారు. సుబ్బయ్య గారు మాస్టర్ గారితో ఫోన్ చేసి
అడిగాము. అడిగితే ఇప్పుడు ఏంటంటే రావడానికి కుదరదండి అని చెప్పారు. కారణం ఏంటంటే 10వ తరగతి ఎగ్జామినేషన్ పేపర్స్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి నేను డ్యూటీలో ఉన్నాను, నాకు రావటం కుదరదు అన్నాడు. ఎల్వి సుబ్బయ్య గారు మాస్టర్ గారు నాకు ఒక విధంగా చెప్పాలి, అందరు మాస్టర్లు మంచివాళ్ళే కాదని చెప్పను. నేను కాంపోజిట్ చదివినందువలన కాంపోజిట్ మ్యాథమెటిక్స్ 8th క్లాస్లో కొంచెం ఫస్ట్గా వస్తున్నవాడిని. భగవతి రజనీ కుమారి లేదా రామారావు 24, 25, 24 100% వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారంటే మా ఇద్దరిలోనే ఉంటుందన్నమాట. అందువల్ల ఎల్వి సుబ్బయ్య మాస్టర్ గారు చెప్పాలంటే గూప గుయ్యమనిపిస్తాడు కదా అంటారు. ఆయన ఇంట్రడక్షన్ అలాగనమాట. ఆయన దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టేటప్పుడు ఇలా రింగ్ ఉంటుంది, కొట్టినప్పుడు గోప గుయ్యమంటుంది. ఆ విధంగా పరిచయం చేసుకునే మాస్టర్ ఉన్నారు. వారిని పిలవలేకపోయాము. తర్వాత మంచికలపాటి విశ్వనాథం గారు మన హెడ్ మాస్టరు. 10th మన కాంపోజిట్ మ్యాథ్స్ చెప్పినటువంటి మాస్టరు. నాకు మంచి అనుభవం ఉంది. ఏదన్నా ఉన్నా కూడా రామారావు అని పిలుస్తుండేవాడు, రారా అనేవాడు. ఆయన ఒక థియరం సాల్వ్ చేసి బి పార్ట్ ఉంటుంది, ఏబి ఉంటే చేయరంటే నేను ఒకసారి క్లియర్ చేశాను. ఆయన క్లాస్ చూసుకోమని చెప్పాడా, ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాడా నాకైతే తెలియలేదు. నేను ప్రాబ్లం సాల్వ్ చేసేసాను. సార్ చెప్పి అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అన్నాను. ఆ విధంగా తర్వాత నేను 10th క్లాస్ టీసీ తీసుకుని వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు చెప్పారు పిలిచి, నేను ఐ థింక్ సత్యవతి ఇద్దరు అల్లూరులో ఉంటున్నాం కాబట్టి టీసీ తీసుకొని వెళ్ళాం. అప్పుడు మాస్టర్ అడిగారు, అన్నీ చదివాను నేను, ఒక కాలం ఫిల్ చేయలేదు. ఏంటంటే మెరిట్ నేషనల్ మెరిట్ వచ్చినట్టు ఎంటర్ చేసి ఉండాలి, అందులో లేదు. వెళ్ళి చెప్పాను, సార్ ఇది ఇలా లేదు. మీ ఇద్దరిలో ఎవరు రాయి చూసింది అన్నాడు. నేను ఓహో ఓకే. ఆ విధంగా నాకు పరిచయం ఉన్న టీచర్స్ హెడ్ మాస్టర్స్ నల్లదర వెంకటేశ్వరరావు గారు వెరీ స్ట్రిక్ట్. నేను చేరినప్పుడు 8th ఆయన ఫస్ట్ నేను కలిసింది ఎప్పుడంటే 8th రాగానే ఓ చిన్న ప్రాబ్లం వల్ల హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ కొంచెం క్లాస్ లీడర్గా ఉన్న వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళు మేము భరించలేకపోతున్నామని చెప్పడం జరిగింది. అలాగా ఎవర్రా పలుదాం అన్నాడు. వెళ్ళాం, మాట్లాడాం. ఎవర్రా నేను క్లాస్ టీచర్గా లీడర్గా వచ్చింది తీసేసాయి వేరే వాళ్ళు అన్నారు. అది కొంతమందికి నచ్చింది, మంచి ధైర్యంగా చెప్పేసావు అని. ఈ విధంగా మాకు పరిచయం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ నల్లదర్ల వెంకటేశ్వరరావు గారు, మంచికలపాటి విశ్వనాథం గారు అంటే చాలా పేరు ఉంటాయి. నల్లదర్ల వెంకటేశ్వరరావు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మంచికలపాటి విశ్వనాథం గారు వచ్చారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నల్లదర్ల వెంకటేశ్వర గారు వచ్చారని విన్నాను. తర్వాత నేను 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ చదవటం కోసం కాకినాడకి వెళ్ళాను. కాకినాడలో పాలిటెక్నిక్ చదివాను. 84లో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో చేరాను. అణు విద్యుత్ రంగంలో చేరాను. అణు విద్యుత్ రంగంలో నేను చేరిన రియాక్టర్ కూడా ఫాస్ట్ బ్రేడర్ టెస్ట్ రియాక్టర్. దేశంలో ఒకే ఒక రియాక్టర్ ఇండియాలో, అది కల్పాకంలో తమిళనాడు దగ్గర ఉంది. అది 40 మెగావాట్ల రియాక్టర్. నేను అందులో పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇప్పుడు 500 మెగావాట్స్ రియాక్టర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్లోను కమిషనింగ్లోనూ నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అది మొన్న 5వ తేదీన క్రిటికల్ అయింది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అక్షయ పాత్ర, ఇండిపెండెన్స్, సెల్ఫ్ సఫిషియన్సీని అణురంగంలో సాధించాం. వేరే దేశాల వాళ్ళు సాధించలేని మనం సాధించాం అనే విధంగా వచ్చిందనమాట. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి పొజిషన్కి వచ్చి ఉన్నాను. ఈ మధ్యనే 23 జూన్లో రిటైర్ అయి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గోనగుంట సుబ్బారావు చేస్తున్న ప్రయత్నం చూసి అందరినీ కలుపుదామని 2019 నుంచి విశేషంగా ట్రై చేస్తున్నాం. ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరి కోఆపరేషన్ వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. అంటే మాటలు చెప్పలేకపోతున్నాను. దయచేసి అందరికీ నమస్కారం. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి చూస్తున్నాను. అబ్బాయి కూడా మ్యారేజ్ చేస్తాను. మా అమ్మాయికి 2 మనవాళ్ళు కవల పిల్లలు. అది నా ఫ్యామిలీ. భగవంతుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, రిటైర్ అయిపోయాము. ఫైర్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. పెన్షన్ వస్తుంది, జరిగిపోతుంది. సొంతగా ఇల్లు కట్టుకున్నాను, ప్రస్తుతానికి జరిగిపోతూ ఉంది. మిమ్మల్ని అందరూ కలపాలని సంతోషిస్తుంది. ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను. దీనికంతా కారణం నేనైనా కూడా దీని ప్రోత్సాహం చేసినంతా రామారావు గారే. కర్త కర్మనైనా క్రియ మటుకు అతనే. పాపం రామారావు గారి కోఆపరేషన్ వల్ల జరగదు. ఫస్ట్ నుంచి పాల్గొడుతున్నాను. అయినా కూడా రామారావు దగ్గరుండి నా వల్ల కాదని చెప్పాను. అయినా రామారావు దగ్గరుండి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. దీంట్లో కూడా పాత్ర రామారావు గారికి ఉంది. అతను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అండి అందరికీ. నా పేరు సుధాకర్ రావు కోట అండి. నేను ఇక్కడే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. పాప ఏమో సిఏ చేసింది, బాబు సాఫ్ట్వేర్ బెంగళూరు. అది నా బ్యాక్గ్రౌండ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు ఉండవల్లి వెంకట సుబ్బారావు అండి. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నాను. మా మిసెస్ ఈ మధ్యనే హై స్కూల్ టీచర్గా రిటైర్ అయింది. ఒక పాప ఒక బాబు.
పాపకు మ్యారేజ్ అయింది, ఒక పాప. అబ్బాయి యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు. ప్రస్తుతం నా పరిస్థితి అండి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం
దగ్గరమేం దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం మన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించుకోవడానికి మనం ఎక్కడో హోటల్లో లేదా వేరే చోట జరుపుకునే కంటే మన స్కూల్లో ఇంకా వీలైతే మన క్లాస్ రూమ్లో జరుపుకోవాలని ఆ ఉద్దేశంతో మనం ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని అప్రోచ్ అయ్యాం. వారు అందుకు అంగీకరించారు. అందులో మనం కూర్చున్న రూము కొంచెం పాతబడి ఉంది. కూర్చుంటే ఏం చెప్పాలంటే బూజు పెట్టింది. బూజు పిలిచినా కూడా కూర్చుంటే శ్వాస కష్టంగా ఉంటుంది. మీరు వయసు అంత ఎక్కువైన వాళ్ళు కాబట్టి ఉండలేరు, ఇంతసేపు క్లాస్లో కూర్చోలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న క్లాస్ రూములు ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోండి, కావలసిన ఏర్పాట్లు చేయగలము, మీకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పున్నారు. ఈరోజు కూడా కార్యక్రమానికి వస్తామని ఉన్నారు. కానీ అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. వారు సాయి కృష్ణన్ సెకండ్ హెడ్ మాస్టర్ గారికి ఆ బాధ్యత అప్పగించారు. మనం కూడా వారిని రండి అని కోరటం జరిగింది. వారు వచ్చారు. నిన్న మనం ఫ్లెక్సీలు అరేంజ్ చేయడానికి చాలా సహాయం చేశారు. ఆ టైంలో వచ్చి నేను సాయంత్రం ఫ్లెక్సీ బిగించాలంటే ఫ్రేమ్ ఎక్కడ ఉంది అని చూస్తే ఫ్రేమ్ వేరే రూమ్లో ఉంది. ఆ తాళం వేరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర రప్పించి అరేంజ్ చేసి నేను 7 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మనకు సహాయ సహకారాలు ఇస్తామన్నారు వాళ్ళు. అయినా వాళ్ళ సహకారాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ సభాస్థలి వారిది కాబట్టి మనం చదువుకున్నదే, కానీ ఇప్పుడు అధికారులు వారు కాబట్టి వారిని వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు కరతాళతో ఆహ్వానించండి. తదుపరి మనం మన గురువులను పిలుచుకుంటే ఎంతో ఉత్తమంగా ఉండేది. వారు ఉండుంటే ఇంకా ఎంతో ఉత్తమంగా ఉండేది. కానీ మన దురదృష్టం వారు లేరు. అందువల్ల మనం అనుకున్నది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు వారి సంతతులు గురువులు, గురుపుత్రులు, గురుపుత్రికలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆహ్వానించి మన గురువుల్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళు చెప్పిన విద్యాబుద్ధులతోటి మనం ఈ స్థాయికి వచ్చామని నమ్ముతున్నాం. కాబట్టి మనం వాళ్ళ పిల్లలకి తెలియచేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. మీ నాన్నగారి వల్ల ఇలా ప్రయోజకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు మనకు తెలిసినంత వరకు వారు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అదే సంతోషించదగ్గ విషయం. అందువల్ల మనం ఇప్పుడు నరదర్ల వెంకటేశ్వరరావు గారు అబ్బాయి చంద్రశేఖరరావు గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాం. తదుపరి మనం ఇప్పుడు రావులపాటి రాధాకృష్ణమూర్తి గారి అబ్బాయిని
రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు విశ్వనాథమూర్తి, మంచిగలపాటి విశ్వనాథమూర్తి గారు. మీకు గుర్తే ఉంటుంది, ఇంతకు ముందు చెప్పాను, మనం 7th 8th వరకు ఉన్నప్పుడు నరదర్ల వెంకటేశ్వర గారు హెడ్ మాస్టర్ గారు. ఆ తర్వాత మంచిగలపాటి విశ్వనాథం గారు హెచ్ఎంగా వచ్చి ఉన్నారు. మనం 10th వరకు హెడ్ మాస్టర్ గారి దగ్గర చదువుకున్నాం. మీరు కొంతమంది అక్కడ ట్యూషన్ కూడా చదివి ఉన్నారు. అందువల్ల తెలిసిందే. ఇప్పుడు మనం మంచిగలపాటి విశ్వనాథం గారి అబ్బాయి రామ్మూర్తి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు అందరూ ఆహ్వానించండి. మంచిగలపాటి విశ్వనాథ గారి పుత్రిక అమ్మాయి ఉందని ఇటీవల మనకు తెలిసింది. కాంటాక్ట్ నెంబర్ తెలిసింది. ఇన్వైట్ చేసిన వెంటనే తక్కువ టైంలో, ఇంతకుముందు మనకు యాక్చువల్గా వేరే నెంబర్ తెలిసింది, ఆ నెంబర్కి ట్రై చేసాం. మళ్ళీ కొత్త నెంబర్ ఉందని చెప్పి ఆ నెంబర్ ట్రై చేసి తెలియపరచడం జరిగింది. ఆ మేడం గారు కూడా వచ్చారు కాబట్టి వచ్చి వేదికను ఆక్రమించిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి ఇప్పటివరకు ఉన్నారు, ఏదో పని ఉండి వెళ్ళిపోయారు. సో మనం వారి గురించి మాట్లాడే అవకాశం, సన్మానించే అవకాశం త్రుటిలో కోల్పోయాం అనుకొని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మన అతిథులకు సత్కరించడానికి కోసం చిన్న మన సైడ్ నుంచి ఏర్పాటు చేసినటువంటి శాలువతో సత్కరిస్తున్నాం. మన ముఖ్య అతిథి మన 2nd హెడ్ మాస్టర్ అయినటువంటి సాయి కిషోర్ గారికి మన గోనగుంట సుబ్బారావు గారు షాల్తో గౌరవిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మన గురువు గారిని తలుచుకొని మన అనుభవం, వారు చేసిన సేవ, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం, ఎక్కువ మంది గురువులు గారు ఉన్నారు కాబట్టి ఎక్కువగా కాకుండా 1-2 మాటలు గుర్తు చేసుకుంటూ చెప్తే బాగుంటుందని పర్వతం శ్రీరామచంద్రమూర్తి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతుంది. విశ్వనాథం మాస్టర్ అంటే ఒక విధమైన క్రమశిక్షణ స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా ఉండేది. అయితే ఆ క్రమశిక్షణ నాకు ఎలా శిక్షగా పరిణమించింది అన్న చిన్న ఇన్సిడెంట్ మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇంట్లో నాకు మావయ్య, స్కూల్లో హెడ్ మాస్టర్. ఆ రోజున మర్నాడు స్కూల్కి వచ్చాక ఫలానా ఏదో అప్పచెప్పాలన్నారు. స్కూల్లోనే వార్నింగ్ అంతా ఉంది, అందరూ రేపొద్దున తప్పనిసరిగా అప్పచెప్పాలి. ఓకే. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఊరి నుంచి మా అమ్మగారు వచ్చారు. వచ్చి వాళ్ళ తమ్ముడిని అడిగారు, వాడికి మోషన్ ట్యాబ్లెట్లు వేద్దాం అనుకుంటున్నారా అని. వాడేదో వద్దంటున్నాడు, రేపు పొద్దున స్కూల్లో అప్పచెప్పాలట, అందుకని వద్దంటున్నాడు అంటే, పర్లేదు అక్కయ్య నేను చూసుకుంటాను, నో ప్రాబ్లంలే, నీ పని నువ్వు కానీ అన్నాడు. మావయ్యతో చెప్పాను నేను, మావయ్య నువ్వు రేపు పొద్దున మళ్ళీ కిరికిరి పెడతావు, నా వల్ల కాదు, నేను స్కూల్కి అమ్మ వద్దంటోంది, నువ్వేమో ఇలా పర్మిషన్ ఇచ్చావు. కాదు పర్లేదులే పోవాలి అన్నాడు. నన్ను పీతోలు అనేవాడు, అంటే పైన పీతోలు మాత్రమే ఉంటుంది, అంత సందగా ఉన్నానని. పోరా పీతోలు నేను చెప్పాను కదా అన్నాడు. సరే ఆగిపోయాను ఆ రోజున. ఆ మర్నాడు స్కూల్కి రాలేదు, కొంతమంది అప్పచెప్పలేదు. ఆ రోజున క్లాస్ కూడా రాలేదు, అప్పచెప్పేసి మనం ఎవరికో పురమాయించినట్టున్నారు, వాళ్ళకి అప్పచెప్పలే. ఆ మర్నాడు నేను స్కూల్కి వచ్చాను. మన దగ్గర ఈ గ్రౌండ్లో తుమ్మ చెట్లు లైన్గా ఉండేవి, అక్కడ క్లాస్ జరిగేది. నిన్న అప్పచెప్పని వాళ్ళంతా నిలబడండి అన్నది హుకుం. నేను నిలబడాలా వద్దా నాకు తెలియదు, ఎందుకంటే నాకు వచ్చు, కానీ స్కూల్కి రాలేదు. స్కూల్కి రానందువల్ల అప్పచెప్పలేదు. సరే ఎందుకైనా మంచిది నిలబడదాం, అప్పచెప్పలేదు వరకే కదా కాబట్టి నేను నిలబడ్డాను. లైన్గా వచ్చేసి చేతులు అప్పగిస్తున్నారు, చేతుల మీద చచ్చెడు కొడుతున్నాడు ఆయన. సరే నేను వెళ్ళాను, వెళ్ళి మాస్టారు అని చెప్పబోతున్నాను, చేయి పట్టు అన్నారు. పట్టాను. ఆ చేతి మీద 2, ఈ చేతి మీద 2 వాచిపోయినాయి. నేను బహుశా దెబ్బలు తిన్న ఫస్ట్ టైం. నాకు ఒకటే ఏడుపు. అది ఏంటంటే నాకు రాకైతే అనుకోవచ్చు, నాకు వచ్చు, ఆ క్షణాల్లో చెప్పమన్నా చెప్తాను, కానీ నన్ను వద్దన్న తను
స్కూల్కి రావద్దని చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది ఇంట్లో తను మావయ్యగా. స్కూల్కి వచ్చాక కొట్టింది తను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాం. నేను ఏడుస్తూ వచ్చేసరికి మా అమ్మ దగ్గర చూసి, ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంది. నీ తమ్ముడు కొట్టాడు అన్న. అంటే ఎందుకు అంది. నిన్న స్కూల్కి వెళ్ళనందుకు కొట్టాడు అన్న. స్కూల్కి వాడే కదా వద్దంది అని. నీతో వద్దని చెప్పాడు, నన్ను స్కూల్కి పిలిపించి కొట్టాడు అని చెప్పాను. రాగానే మావయ్య వస్తూ లోపలికి, ఏంటి తల్లి కొడుకులు మొదలుపెట్టారా అన్నాడు. అది కాదురా అని చెప్పబోతుంటే, అమ్మ అక్కడ ఇంకో 10 మంది పిల్లలు ఉన్నారు, అప్పచెప్పని వాళ్ళు, వాళ్ళందరినీ కొట్టాను. నేను కొట్టలేదనుకో, వీడు మేనల్లుడు కాబట్టి కొట్టలేదంటారు, అందుకని కొట్టాను అన్నాడు. అంటే నీ గొప్ప కోసం నన్ను కొడతావా అని పోట్లాడాను నేను. అయితే మనం పోట్లాడగలం కానీ తర్వాత చేతి మీద దెబ్బలు తీసేయలేం కదా. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. యాక్చువల్లీ ఆ రోజు మనకు తెలియదు, కానీ సమాజం అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కట్టుబాట్లలో కొన్ని విలువలు ఉంటాయి. విలువల్ని అంటే పాటించడమే కాదు, పాటించినట్టు కనిపించడం కూడా మోర్ ఇంపార్టెంట్. అందుకే సుప్రీంకోర్టు లాంటి దానికే న్యాయం చేయటమే కాదు, చేస్తున్నట్టు కనిపించాలి అనేది ఒక హాల్ మార్క్గా ఉంది. ఒక హెడ్ మాస్టర్గా తను చేసి చూపించినటువంటి ఈ విషయం మాట ఇది. అందరికీ నమస్కారం. మంచికలపాటి విశ్వనాథ మాస్టర్ దగ్గర నేను ట్యూషన్ చదివాను. వారు ట్యూషన్కి నెలవంగాల మా అమ్మమ్మ గారు డబ్బులు ఇస్తేనే నేను అమౌంట్ తీసుకొని, సార్ తీసుకోమంటే తీసుకోలేదు, తీసుకెళ్ళి ఇచ్చేసే పెద్దవాళ్ళకి అన్నారు. ఆయన దయ వల్ల మేము 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యి ఫ్యూచర్లో సెటిల్ అయ్యాం. మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో సెటిల్ అయ్యారు. అట్లానే నా అదృష్టం ఏంటంటే నరజల్ల వెంకటేశ్వర మాస్టర్ గారు ఫీల్డ్లో కూడా నేను 7th క్లాస్లో చేరాను. వారి దగ్గర చదివేటప్పుడు కూడా మా మేనమామ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన బాగా తెలుసు సార్కి. ఏదైనా తప్పు చేస్తే పిలిచేరా రాఘారావుకి చెప్పమంటావా అనేవాడు, మా మామయ్యకి చెప్పమని. అట్లా ఇద్దరు గురువుల దగ్గర చదువుకొని ప్రయోజకులయ్యాము. వారిని ఈరోజు అందరి ముందు స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారి గురించి చెప్పాలా. మన నరజల్ల వెంకటేశ్వర గారు పాపం, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆయన బజారుకు వస్తున్నారంటే స్కూల్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. మేమందరం ఇట్లా పోసుకునేవాళ్ళం, తలకాయ ముంచుకొని వెళ్ళేవాళ్ళం. అంత క్రమశిక్షగా మాకు వాళ్ళ నాన్నగారు నరజల్ల వెంకటేశ్వర గారు చెప్పారు. తర్వాత మంచికలపాటి విశ్వనాథ నాన్నగారు వచ్చేసి ఆయన నా కోసం వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. ఇంత వాస్తవంగా అతను నా కోసం వచ్చారనిపించింది. అతను నాకు చెప్పిన చదువు అయితే నేను పాస్ అవ్వడం, అతను నన్ను ఎంతో అభిమానంగా చూశారు. చివరికి వాస్తవం బయట పెడుతున్నాను, వాళ్ళ మేనల్లుడి కంటే నన్ను అభిమానంగా చూశారన్నమాట. ఇప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని, ట్యూషన్కి వెళ్తే ఎంత బాగా చూసేవాళ్ళు అంటే, ఏదైనా అర్థం కాకపోతే క్లాస్లో అడిగేవాడు నన్ను. నాకు డౌట్గా వచ్చేది, ఏది నాకు ఏదైనా చెప్పి నాకు అర్థం కాలేదంటే, వీడికి అర్థం కాదు, ఎలా పైకి లేమంటే అది నీకు అర్థమైందా అంటే అర్థం కాదని చెప్తాను, మళ్ళీ చెప్పాలి పాప అతను. అంతా ఆయన నా కోసం పాపం పైన ఉన్నారు ఆయన. నమస్కారం సార్, మీ నాన్నగారు మా చదువు చెప్పారు, మీ నాన్నగారు చూసి ఎంతో భయపడేవాళ్ళం మేము. ఆ క్రమశిక్షణ ఈరోజు ఏదో భగవంతుడు మనకి ఉద్యోగం ఇచ్చాడు, జరిగిపోతూ ఉంది. థ్యాంక్స్ అండి, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. మన క్లాస్మేట్స్ పాపం 5 స్వర్గస్థులయ్యారు. వాళ్ళ గురించి కూడా నేను పీడిఎఫ్లో పెట్టాను. ఫస్ట్ పాప శ్రీరామ మంజనాదేవి, తర్వాత సెకండ్ వచ్చేసి చివుక శ్రీనివాసమూర్తి, తర్వాత పైడి గలగల సుబ్బారావు 3, 4 వచ్చేసి మరిపూడి మల్లికార్జున, 5 ఎర్రంశెట్టి ప్రకాశరావు. వాళ్ళ కోసం కనీసం 2 నిమిషాలు మౌనం. వాళ్ళు మన కోసం పైన చూస్తున్నారు, మన కార్యక్రమాల పైన చూస్తున్న సంతోషంగా ఉండాలి. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మన గురువర్యులు మన గురువర్యులు పైన ఉన్నారు, వాళ్ళు కూడా స్మరించుకొని మన నరజల్ల వెంకటేశ్వర గారు, మంచి విశ్వనాథం గారు, మంచి చదువు చెప్పినటువంటి గురువర్యులు అందరూ కూడా పైన ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ముగిచ్చేద్దాం. ఓకేనా? మంచి రోజు. మంచి రోజేనా? కాదు, భలే మంచి రోజు కదా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు.
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే చేరిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని పలికిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు, ఆ మా ఫాదరు ఎక్సలెంట్ అయిన సింగరు. మీకు తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసి కొంతమందికి. ఓసారి మా ఫాదర్ మంచి ఆగస్టు 15కి జనవరి 26 కూడా రాసేవాడు అకేషన్ బట్టి. ఓసారి నేను 7th 8th 9th ఉండగా ఓ పాట రాసి, అదే స్వతంత్ర భక్తికి దాన్ని నన్ను పాడమని ట్యూన్ కూడా కట్టి నాకు నేర్పాడు. మన హెడ్ మాస్టర్ గారు ఉండే అక్కడ వరండాలో. నేను అప్పుడు చిన్నవాడిని కదా, నేర్చుకున్నాను, కానీ నేను స్టేజ్ ఫియరెన్స్తో నేను పాడలేకపోయా, మధ్యలో ఆపేసా. అప్పుడు మా ఫాదరే పాడాడు, చాలా అద్భుతంగా పాడతారు. ఎట్ ద సేమ్ టైం మా సిస్టర్ కూడా జస్ట్ శిష్యులకు జస్ట్ అటు ఇటు, ఇప్పుడు లేదు, ఇంకో మాడే చెబుతున్నా, ఇప్పుడు అంత టోన్ లేదు. 10th క్లాస్ వరకు చాలా చాలా బాగా పడేది, మేము విన్నాం కాబట్టి. అది మా ఫాదర్ మంచి. మీ టీచర్స్ మీ స్టూడెంట్స్ అందరు చదువుకున్నాను మా దగ్గర. మా ఫాదర్ దగ్గర స్కూల్లో చదువుకున్నారు, ట్యూషన్లో చదువుకున్నారు. మా ఫాదర్ దగ్గర విశేషం ఏంటంటే కంటి చూపుతోనే వాళ్ళు చేయి తేవాలి, బెత్తంతో కాదు. చూడంగానే ఒక దగ్గరికి తీస్తాడు, అవసరమైనప్పుడు చాలా లాలిస్తాడు, బుజ్జగిస్తాడు, మళ్ళీ భయమే. అది మీ అందరికీ తెలుసు. మీరు చాలామంది నాతో కూడా ఇప్పుడు డిస్కస్ చేశారు. క్రమశిక్షణ అంటే అట్లా. ఓకే, థ్యాంక్ యూ, వెల్ అండ్ గుడ్. రైట్. ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనేటువంటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు. మనం ఉదయం పిలిచినప్పుడు రాలేదు, అనివార్య కార్యాలయం రాలేకపోయారని చెప్పాం కాబట్టి సార్ వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారికి సత్కారం చేస్తాము. ఆ సత్కారం చేసిన తర్వాత మన గ్రూప్ ఫోటోలు కూడా రెడీ అయ్యి అందరినీ పిలిచి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడు కూడా ఇంకో ఫోటో వస్తుంది, దానికి మాత్రం ప్రింట్అవుట్ ఉండదు, సాఫ్ట్ కాపీయే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారిని వచ్చి కూర్చోవలసింది. చెప్పాను, మన శ్రీనివాస్ గారు హెడ్ మాస్టర్ గారిని కలిసాము, చాలా సహకారాలు అందించారని. ఆ టైంలో మనం లేనందువల్ల మన యాక్టింగ్ హెచ్ఎం సెకండ్ హెచ్ఎం గారిని పిలిచేసి సన్మానం చేస్తున్నాము. ఇప్పుడు మనకి హెచ్ఎం గారు కూడా వచ్చారు కాబట్టి వారికి కూడా మనం సన్మానం చేయాలనుకుంటున్నాము. మన తరఫున తడికిమల్లి రామయ్య గారు షాల్తో సన్మానం చేస్తారు. తర్వాత ఇప్పుడు మన ఉండవల్లి వెంకట సుబ్బారావు గారు మన ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారికి మొమెంటోతో సత్కరిస్తారు. 1977-78 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే వేదిక మీద ఉన్నటువంటి మా రమణమూర్తి గారు, మా శేఖర్ మాస్టారు, మరి మేడం గారికి, మా స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ సాయి కిషోర్ గారికి, మరి అలానే ఈ ఆత్మీయ సమావేశం యొక్క
నిర్వాహకులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉదయం నుండి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు మీరు. దాదాపు 10-12 సంవత్సరాల క్రితం నాకంటే ముందు 10వ తరగతి చదివి ఇక్కడ ఈ పాఠశాలలో మంచి విద్యార్థులుగా రూపొంది రకరకాల ప్రొఫెషన్స్లో స్థిరపడి మీ బిడ్డలను కూడా ఇక్కడ మరి సారోళ్ళ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు, మరి ఇంకా అప్పటి హెడ్ మాస్టర్ల యొక్క సంతతిని ఇక్కడికి ఆహ్వానించినట్టున్నారు. మరి వారు నేర్పినటువంటి విద్యాబుద్ధులు మా బిడ్డలకు కూడా అందించడానికి సహాయ సహకారాలు ఉపయోగపడ్డాయని చెప్పేసి ఇప్పటిదాకా మన మిత్రులు షేర్ చేసుకున్నందువల్ల నేను ఈ పాఠశాలకు ఆ పెద్దలు చేసినటువంటి పాఠశాలకు ఈ గత జూన్లో హెడ్ మాస్టర్గా రావటం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ అనే కంటే కూడా ఓ పెద్ద వాచ్మెన్గా ఉండాలనే వచ్చాను. మీ బ్యాచ్ వాళ్ళు ఇది చేసుకోవటం, ఆహ్వానించే విధానం అద్భుతం, అమోఘం. వాళ్ళు 4-5 సార్లు వచ్చి నా దగ్గరకు, సార్ ఇలా చేసుకోబోతున్నాం, ఏ రూము, ఎక్కడ, ఏంటి, లేకపోతే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 47 మంది ఏమో మీ బ్యాచ్ అని, దాంట్లో 30 మంది గ్యాదర్ అయ్యారు, మిగిలిన వాళ్ళ సంగతి కొంతమంది ఏదై ఉండొచ్చు, స్వర్గప్రాప్తి పొంది ఉండొచ్చు, కానీ ఉన్న వాళ్ళు మాత్రం గ్యాదర్ అవుతున్నాం సార్, మీరు తప్పకుండా రావాలంటాం. కానీ నిన్నొచ్చి కూడా మళ్ళీ రూమ్ ఏంటి, చైర్స్ ఏంటి, ఇవేంటి అని కనుక్కొని ఈరోజు ఉదయం కూడా 11 గంటలప్పుడు సార్ మేము స్టార్ట్ చేసుకోవచ్చు. అయ్యో భలే వాళ్ళు, ఏ హెడ్ మాస్టర్ ఉండాల్సిన అవసరం, ముందు మీరు అది కానివ్వండి అని చెప్పి, అంటే ఆ పిలిచే విధానం నా గుండెకు హత్తుకుంది. నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి నాకంటే పెద్దవాళ్ళు మీతో మాట్లాడితే, మిమ్మల్ని చూస్తే నాకు మీ నుండి ఆశీస్సులు వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఈ పాఠశాలకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత థ్యాంక్ యూ. 67 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు మనం చదువుకున్న స్కూల్లో ఒక వేదిక ఎక్కి మనం కూడా మాట్లాడుతున్నాం. ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా రావాలని గట్టి ప్రయత్నం చేశాను. నేను జస్ట్ మిస్ అయింది. ఒక 1 అవరే, ఒక 1 అవర్లో రిజల్ట్ నాకు వచ్చే ఆర్డర్ వస్తుందనగా ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో మా ఫాదర్ చేసే స్కూల్లో చేస్తే ఎంత టైట్ ఫైట్ ఉంటుందో నాకు తెలుసు. సరే, అది రాకపోవటమే అదృష్టం అనుకుంటున్నాను. నేను గెలవటం అంత సులభం కాదు. ఈ స్కూల్లో ఇప్పుడు లేదు, ఇందాక పీడీ గారు చెప్పారు 35 మంది స్ట్రెంగ్త్ ఉన్నారని. ఇదివరకు 55 మంది ఉండేవాళ్ళు. అంటే ఒక సెక్షన్, టీచర్లు అంటే ఒక సెక్షన్. అంతమందితో వేగాలంటే కూడా కష్టమే. అనుభవం చాలదు. అయితే సంస్థలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యం మా ఫాదర్ ద్వారా రావచ్చు, అయినా అది చాలదు. కొన్నిటికి కళ్ళు మూసుకుని ఉండిపోవాలి. ఈ పాఠశాల మొదటి హెడ్ మాస్టర్ శనవరపు వెంకటేశ్వర గారు. మంచి చేయి అయింది. కుప్పోలు నేటివే, గట్టివాడు, సబ్జెక్ట్ కూడా గట్టివాడు. ఆయన మంచి పేరుంది. మా ఫాదర్ కూడా టీచర్. ఆయన తర్వాత మా ఫాదర్ వచ్చారు. ఆ తర్వాత విశ్వనాథం మాస్టర్ గారు. ఈ ముగ్గురు పేర్లే ఈ హై స్కూల్లో హెడ్ మాస్టర్లుగా చిరస్థాయిగా వినపడే పదాలు. ఈ విధంగా మీరందరూ మంచి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. మా ఫాదర్ ఏంటని మీకు తెలుసు, కొంతమంది మీరందరూ ఉన్నారు. అట్లానే మన నరజల్లి వెంకటేశ్వర హెడ్ మాస్టర్ గారి సంగతి కూడా చెప్పారు. అదే స్కూల్లో మన శ్రీనివాసరావు మా ఫాదర్ చేసిన దాంట్లో పనిచేశాడు. అంటే ఆ రోజుల్లో మాకు ఊహకు అందని వీళ్ళు ఇట్లా అవుతారు,
ఈ స్థాయికి వచ్చి ఇక్కడ పనిచేస్తారు అనేది అప్పుడు మనకెవరికి అందరి విషయాలు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు, ఫైనాన్షియల్ స్టేటస్, డబ్బులు లేకపోతే అంతా ఉండేది, చూస్తూ ఉండేవాళ్ళం కదా. కాబట్టి ఇప్పుడు మంచి స్థాయికి వచ్చాడు, ఈ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ వివరించి చెప్పారు, ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మంచి పురోభివృద్ధి అంటే పిల్లలకి చదువు అనే పాయింటే కాకుండా స్కూల్ డెవలప్మెంట్లో ఆ రోజుల్లో మా వీళ్ళ ఫాదర్స్ ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి కాదు, ఫైనాన్షియల్గా ఉండేది కాదు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు వచ్చిన చదువుని పిల్లలకి డబ్బులు ఇవ్వాలన్నాడు ఊరికి నేను చెప్పటం. ఎవడన్నా ఈగలితో రూపాయి ఇస్తే తీసుకునేవాళ్ళు, ఈలేమంటే వదిలేసేవాళ్ళు, మజ్జి ఉంటే మజ్జి పోసేవాళ్ళు, మజ్జి పోయించుకునేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు కూరగాయలు. అంతేగాని పర్టికులర్గా నువ్వు ఈ డబ్బులు ఇస్తేనే నేను చదువు చెప్తానని ఇది ఉండేది కాదు. దానితో ఆ రోజుల్లో టీచర్స్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అదే అక్కడే ఉండేవాళ్ళు. 4:30 స్కూల్ అయిపోగానే ఇంకా పిల్లలకి వాళ్ళకి సంబంధం లేక ఏదో రకంగా అటాచ్మెంట్ ఉండేది, ట్యూషన్ ఏదో వచ్చి ఇంటి దగ్గర రావటం, ఆ రిలేషన్షిప్ ఉండేది. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ కాలాన్ని బట్టి మారిపోయింది. కాబట్టి ఈ వృత్తిలో మంచిగా రాణించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అల్లాయే దిగి వచ్చి, అల్లాయే దిగి వచ్చి, ఆమ్యా ఏమి కావాలంటే మిద్దెలొద్దు, మేడలొద్దు, గద్దెలెక్కే వద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచేవు. ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమే. కత్తిల పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిల పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి. నిండుగా నువ్వు నేను నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. నిండుగా నువ్వు నేను నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకుని తెమ్మంటావా, దిక్కులను కలిపెయ్యమంటావా, దించమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి కావాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. ఏమి కావాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. దోస్తుకి నజరానా, దోస్తుకి నజరానా, చిరునవ్వు రానా, దోస్తుకి నజరానా, చిరునవ్వు రానా. ఒక నవ్వే చాలు వద్దులే వరహాలు, ఆ ఆ ఆ ఆ నవ్వెరా, నవ్వెరా నావాడు నిండుగా నవ్వెరా, నవ్వెరా నావాడు నిండుగా నవ్వెరా. నవ్వెరా నా ముందు అందాలు మెండుగా. స్నేహమే, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమే, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. Oh, my dear girls, dear boys,
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. Right now మొదలైంది మా కథ, పలు రంగుల మానవిల్లుగా, విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ, పలు గొంతుల తేనె జల్లుగా, సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా, తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల భావుక,
చాలదు కలగలిసిన మనసుల బావుట